అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం గురుదేవ, ఓం ఆంజనేయ, జై దుర్గా భవాని, చాముండేశ్వరి, రేణుకాదేవి. మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే నా ఛానల్ మొట్టమొదటి ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అందరికీ ఉపయోగపడే వీడియో. చాలా మాటకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, కామెంట్ సెక్షన్లో అడిగిన వాళ్ళు ఎక్కువ అయితే ధనాకర్షణ. స్వామి మా ఇంట ధనాకర్షణ లేదు, ఇంత ముందుకు మేము మంచిగా సంపాదించుకునే వాళ్ళము, మాకు కారు ఉండేది, బంగళ ఉండేది, అప్పుల పాలైపోయినాము. అప్పుల పాలైపోయి మాకు తినడానికి తిండికి కూడా లేదు స్వామి, మాకు ఎందుకు ఇట్లా అయిందో తెలియదు, మాకు మంచి ధనాకర్షణ కలవాలి అని చాలామంది అడిగారు. ఆ ధనాకర్షణ నెంబర్ 1 రెమెడీ తీసుకొచ్చిన. అవి ధనాకర్షణ కావాల్సిన వస్తువులు ఏంటంటే దగ్గరికి రా. ధనాకర్షణ కావాల్సింది మెయిన్ ముఖ్యమైనది ఈ గురిగింజలు 6-7 రకాలు ఉంటాయి. కానీ మెయిన్ ముఖ్యమైనది అంటే ఇవన్నీ ఒరిజినల్. ఇవి ఎప్పటికైనా మీకు అవైలబుల్గా దొరుకుతాయి. కానీ ఈ పచ్చ గురిగింజలు, ఈ ఎల్లో కలర్ గురిగింజలు, ఈ పచ్చ గురిగింజలు చూసిన నా దగ్గర ఎంత తక్కువ ఉన్నాయో. ఇగో ఇప్పుడు ఇవి వైట్ కలర్ ఇదైతే చాలా రేరు. ఇది దొరకడం చాలా కష్టం. నేను శ్రీశైలం అడవుల్లోనే ఒక చెట్టు చూసి అది జాగ్రత్త దాచిపెట్టుకున్నా. ఇవి నల్ల గురిగింజలు అంటారు. ఇది కూడా చాలా రేరుగా దొరకడము. ఇట్లా నల్లగా ఉంటుంది. దీన్ని గుర్తుపట్టాలంటే మాలాంటి వాళ్ళు గుర్తుపట్టాలి. ఇవి ఒకటి ఎర్ర గురిగింజలు, ఒకటి నల్ల గురిగింజలు, పచ్చ గురిగింజలు, ఇది ఆకుపచ్చది, ఇది ఎల్లో కలరు, ఇది వైట్ కలరు. మనకు కావాల్సిన వస్తువులు: పసుపు కొమ్ములు, 2 ఖర్జూర పండ్లు, ఒక 5 రూపాయల కాయిన్, పసుపు, కుంకుమ. ఇది ఎలా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది మీకు చెప్తా. ఇది ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే శుక్రవారం నాడు పొద్దున ఎర్లీ మార్నింగ్ సూర్యుడు రాకముందు దీపారాధన చేసుకొని లక్ష్మీదేవి ఫోటో కానీ, దుర్గాభవాని ఫోటో కానీ, రేణుకాదేవి ఫోటో కానీ దగ్గర ఈ గురిగింజలు ఏ విధంగా పెట్టుకోవాలంటే, ఈ గురిగింజలు పెట్టుకోవడం వల్ల మాత్రం ధనాకర్షణ నెంబర్ 1 అప్పుల బాధ నుంచి నివారణ అవుతుంది. ఎవరైనా పైసలు ఇచ్చేది ఉన్నా కూడా, పైసలు మనకు రావాలనుకున్నా కూడా ఈ రెమెడీ యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం పొందుతుంది. ఈ పూజా విధానం కూడా 41 రోజులు పెట్టుకోవాలి. 41 రోజులు అమ్మవారి దగ్గర నేను ఏ విధంగా అయితే చెప్తున్నా అదే విధంగా అమ్మవారి దగ్గర పెట్టి మీరు భక్తి శ్రద్ధతో పూజ చేసుకున్నట్టయితే మీకు ఒక వారం కానీ 41 రోజులు ఒకటి రిజల్ట్ అనేది బయటపడుతుంది. ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్. మీకు అవైలబుల్గా దొరికేది మాత్రం ఈ పూజ స్టోర్లో వైట్ దొరుకుతుంది. వైట్ దొరుకుతుంది. ఇది దొరుకుతుంది. ఈ జనాకర్షణ కానీ వశీకరణ అని కూడా నెంబర్ 1. ఇదేమో జనవశీకరణ, ధనవశీకరణ, మోహన వశీకరణ అయితే నల్ల గురిగింజలు. ఇది నేను సపరేట్గా నా మాట కలిపించుకున్న ఈ మాల. ఇది కూడా చాలా పవర్ఫుల్. దీనివల్ల ఎన్నో పనులు అవుతాయి. ఇప్పుడు మనం ఎక్కడైనా పని పోతున్న జనాలు వశీకరణ కావాలంటే నెంబర్ 1 ఈ గురిగింజ. ఇది ఒరిజినల్. ఈ గుర్తుపట్టాలంటే మాత్రం చాలా కష్టం. మాలాంటి వాళ్ళు అయితే గుర్తుపడతారు. మీరు ఇది ఎట్లా చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఈ గురిగింజలు శుక్రవారం నాడు పొద్దునవన్నీ మీకు తెచ్చిపెట్టుకోవాలి. మీకు అవైలబుల్గా దొరికేది ఓన్లీ ఈ రెడ్ కలర్, వైట్ కలర్ దొరుకుతాయి తప్ప పచ్చ గురిగింజలు, నల్ల గురిగింజలు, ఈ పసుపు పచ్చ గురిగింజలు దొరుకుడు కష్టము. అయితే ఇంకోటి ఏంటంటే, ఒకవేళ దొరికినాయి అంటే చేసుకోండి. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ఎర్ర క్లాత్ తీసుకోవాలి. ఒక ఎర్రటి బట్ట తీసుకొని ఆ ఎర్రటి బట్టల మనము మొట్టమొదటిగా పసుపు కొమ్ములు అంటే అందరికీ తెలుసు కదా. పసుపు కొమ్ముల బట్టలు వేసుకోవాలి. ఇప్పుడు ఎర్రని జాకెట్ పీసు నేను ఏదో మామూలుగా చూపించడానికి ప్లేట్ మీకు వాడుతున్నా, దగ్గరతో చూపి. ఇప్పుడు ఒక ఎర్రని జాకెట్ పీస్ తీసుకోవాలి. ఇది మాత్రం ఓన్లీ మీరు తీసుకోవాల్సింది ఎర్రటి జాకెట్ ముక్క. నేను దీంట్లో పెట్టి చూపిస్తున్నా. ఇట్లా 2 పసుపు కొమ్ములు వేసి 2 ఖర్జూర, ఒక 5 రూపాయల కాయను, ఇవి ఒక 21. నేను శాంపుల్ వేసుకుంటున్నా, లెక్క పెడతలేను. ఇవి ఒక 21 ఏవి ఎరుపు కలర్వి. ఈ నలుపు ఒక 21, ఈ ఆకుపచ్చేది ఒకటి 21 తీసుకోవాలి. ఈ పసుపు రంగు కూడా ఒక 21. నేను లెక్క పెట్టుకోకుండా వేసుకుంటా, మీరు మాత్రం 21 వేసుకోవాలి. తెల్ల గురిగింజలు, ఈ తెల్ల గురిగింజలు ఒక 21. ఇవి తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే పసుపు కుంకుమ వేసి, నేను 5 రూపాయలు మాత్రమే పెట్టినా. మీరు పెట్టవలసింది ఏంటంటే 11 రూపాయలు కూడా పెట్టుకోవచ్చు. ఈ ఎర్ర జాకెట్ ముక్కలు మీరు తీసుకొని ఏం చేయాలంటే, లక్ష్మీదేవి ఫోటో కాళ్ళ దగ్గరనైనా, లేదంటే రేణుక ఎల్లమ్మ ఫోటో కాళ్ళ దగ్గరనైనా, లేదంటే దుర్గామాత, ఏ మాత అయినా సరే, అంటే వీళ్ళే మెయిన్ ముఖ్యము. దుర్గా భవాని, లక్ష్మీదేవి,
రేణుకెళ్ళమ్మ వీటినన్నీ ఎర్రబట్టలు తీసుకొని ఈ గురిగింజలు కానీ శుక్రవారం నాడు సూర్యుడు రాకముందుకు తలస్నానం చేసుకొని ఈ ఎర్రటి బట్టలు నేను చెప్పిన ప్రకారం ఈ గురిగింజలను తీసుకొని ఈ గురిగింజలు తీసుకొని అమ్మవారి ప్రాధాన్యత పెట్టి 41 రోజు వరకు మాకు అప్పుల బాధ ఉన్నది, లేక మాకు అరకత లేదు, బరకత లేదు, రూపాయి నిలబడత లేదు, అమ్మ తల్లి నీ కాలుముక్తాను అమ్మవారికి. కానీ నైవేద్యం కంపల్సరీ. నైవేద్యం అన్నట్టు కనీసం పూజ చేసేటప్పుడు బెల్లం అన్న, పరిమన్నం అన్న, పులిహోరనైనా మీకు తోచింది నైవేద్యం కొద్దిగా పెట్టాలి. లేకపోతే మీకు అంత ఏది టైం లేకపోతే నిండు గుండాలన్నం అంటే అన్నం వండుతారు కాబట్టి కొద్దిగా తీసి మీరు ఏ కూర ఉంటారు, నాన్ వెజ్ కాదు ఏదైనా మీకు పచ్చకూరనో పప్పు వేసి నైవేద్యం మాత్రం కంపల్సరీ 41 రోజు. ఈ గురిగింజలు ఏం చేసుకోవాలనుకుంటే గణమాత మా ఎర్ర జాకెట్ ముక్కలు చుట్టాలి. చుట్టిన తర్వాత అమ్మవారు ప్రాధాలు అక్కడ పెట్టి రోజు పూజ చేసుకోవాలి. 41 రోజు క్రమం తప్పకుండా కనుక మీరు పూజ చేసుకున్నట్టయితే మీకు ధనలాభం ఏ విధంగా వస్తుందని నేను చెప్పవలసిన అవసరం లేదు. కానీ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అప్పుల బాధ కానీ ఈ యొక్క అప్పుల బాధ కానీ మీకు ధనలాభం కానీ ధనలాభం లేదంటే కానీ ఇప్పుడు కొంతమందికి అరకత ఉండదు, బరకత ఉండదు. 10 రూపాయలు ఇంట్లోకి వస్తే ఖర్చు అయిపోతాయి. ఖర్చు అయిపోతుంటే 10,000 1,00,000 వచ్చినా కూడా 10 నిమిషాలు ఖర్చు అయిపోతుంది. అంటే ఖర్చు కాకుండా అంటే ఎంత ఖర్చు కావాలో అంతే ఖర్చు అవుతుంది. వృధా ఖర్చు కాకుండా మన ధనరక్షణ కాపాడుకోవడానికి ధనలాభం పెంచడం అయితే దైవ సాక్షిగా ఇది 100%, 1,00,000% మీరు ఖచ్చితంగా ఇది చేసుకొని నా కామెంట్ సెక్షన్లో మీ పని అయిందా లేదా చెప్పండి. ఇది 100% దీన్ని ఉపయోగించుకోవాలి. దీని నియమ పద్ధతులు కూడా ఉంటాయి. ఈ పద్ధతులు కూడా మీరు ఏ విధంగా పాటించుకోవాలనుకుంటే మీరు తినాల్సిన వస్తువులు నాన్ వెజ్ ఐటమ్స్ తినొద్దు. నాన్ వెజ్ కానీ ఎల్లిగడ్డ కానీ ఉల్లిగడ్డ కానీ ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఏ విధంగా దీక్ష ఉంటారో అంటే 3 పూటలు అన్నం తినొచ్చు. కాకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ లేదంటే ఇప్పుడు మీరు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ మాత్రం కలవకుండా స్వాతికమైన ఆకారం మీ ఇష్టమైన కూరగాయలు తినొచ్చు. అదే ప్రకారం ఉండాలి. దీక్షలుగానే ఇది ఒక లక్ష్మీదేవి దీక్షలాగానే. కాకపోతే మీరు అన్ని పనులు చేసుకోవచ్చు, ఏ పని చేసుకోవద్దని అంటలే, అన్ని పనులు చేసుకోవచ్చు. కాకపోతే ఫుడ్ విషయంలో ఎందుకంటే మీరు రోజు పూజ చేసుకుంటారు కాబట్టి దానికి ఏమైనా మంత్రం ఉంటుందా? మంత్రం ఓం శ్రీం లక్ష్మీ మాతే నమః, ఓం శ్రీం లక్ష్మీ మాతే నమః, ఓం శ్రీం లక్ష్మీ మాతే నమః అనుకోవచ్చు. లేకపోతే మీ గురువుగారు మీకు ఏమైనా వశీకరణది కానీ ఏమైనా మంత్రం ఉంటే ఆ మంత్రం కూడా చదువుకోవచ్చు, గురు మంత్రం కూడా చదువుకోవచ్చు. దానివల్ల కూడా లాభం ఉంటుంది. లేదంటే చిన్న మంత్రం ఓం శ్రీం లక్ష్మీ మాతే నమః, ఓం శ్రీం లక్ష్మీ మాతే నమః. ఒక రేణుకాదేవి ఫోటో నమ్మ ఓం శ్రీం రేణుకాదేవి మాతే నమః, ఓం శ్రీం రేణుకాదేవి మాతే నమః. దుర్గమ్మ బీజాక్షరమం ఓం ధూమ్ దుర్గాదేవి మాతే నమః, ఓం హ్రీం ధూమ్ దుర్గాదేవి మాతే నమః. ఈ విధంగా అనుకుంటూ ఈ గురిగింజల పైన చేయి పెట్టి మన కోరిక నాకు కొన్ని అప్పులున్నాయి, అప్పుల బాధ పోవాలి తల్లి అని దండం పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ధనలాభం పెరుగుతలేదు. ధనలాభం పెరగాలంటే పెట్టుకోగానే ఎంబటిని పూజ చేసుకోగానే ధనలాభం పెరగదు. ఏ విధంగా పని దొరకడం కానీ లేకపోతే ఎవరైనా పైసలు ఇచ్చేవాళ్ళు మనకి ఇవ్వాలని బుద్ధి పుట్టడం కానీ ఇలాంటివి జరిపిస్తుంది. అంటే అమ్మవారి దయ వచ్చేస్తుంది. ఆ దయ ఉండడం వల్ల మనకు ధనలాభం ఎప్పటికైనా ఎక్కడికి పోయినా కూడా మనకు ధనలాభం ఎప్పుడు పోయినా చేతులు ఒక 10,000 రూపాయలు మన చేతులు ఉండదు అమ్మ మనకు కలిగిస్తుంది. ఏ పని చేసినా కూడా భక్తి శ్రద్ధలతోటి చేయాలి. పని అవుతుందా చూద్దామని మాత్రం చేయొద్దు. చూద్దాం స్వామి చెప్పింది కదా ఒకసారి ఏది చూద్దాం అనొద్దు. నీ మనసు పూర్తిగా నేను చెప్పిన ప్రకారం చేయి. దైవ సాక్షి చెప్తున్నా 100% ధనలాభం కలుగుడు ఖాయం. మాకు భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. నేను చెప్పిన ప్రకారంగా పూజ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై దుర్గా భవాని.